భువనగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా క్యామ మల్లేష్ 2 సెట్లతో నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి హనుమంత్ కే జెండాకు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకుల మాటల్లోనే అబద్ధాలు ఉన్నాయని, కేసీఆర్ మమ్మల్ని దింపే కుట్ర చేస్తున్నారని మాట్లాడడమే విడ్డూరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్, మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, పల్ల రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. రాహుల్ అక్కడ రాగుతుంది రేవంత్ రెడ్డి, అందులో సందేహమే లేదు. స్పష్టంగా నేను బడాబాయ్ మోడీ అని చెప్పింది రేవంత్ రెడ్డి. మీ అందరి సాక్షిగా గుజరాత్ మోడల్ని అమలు చేస్తా అని చెప్పింది రేవంత్ రెడ్డి. ఇది పూర్తిగా రాహుల్కి విరుద్ధం కదా. రాహుల్ అక్కడ మోడీని పట్టుకొని సైతాన్ అని, మోదాని అని, దానికి క్రిప్టో క్యాపిటలిజానికి ప్రతినిధి మోడీ. అదాని అయితే అదాని వెనకాల ఉంది మోడీ, మోదాని ఉపయోగించుకొని విలన్లీ వాళ్ళ పంపించారు. ఇది తాత్కాలికమే, తప్పకుండా శాశ్వతమైన హీరోలు గెలుస్తారు. శాశ్వతమైన హీరో తెలంగాణ కేసీఆర్ మాత్రమే. పత్రికా మిత్రులకు అందరికీ నమస్కారం. నేను కింది స్థాయి నుంచి కార్యకర్తగా రాజకీయాలకు వచ్చిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక మాట అన్నారు, అంటే ఆ మాట కూడా చక్కగా బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ అబ్దుల్ తెలుసుకోవాలి. ఒక ఆయన రాముడు గుడి చెప్తాడు, చామల కిరణ్ రెడ్డికి ఏం లేదు. రేవంత్ రెడ్డి పొద్దుముఖంగా రేవంత్ రెడ్డి విసికి రావాలి, పొద్దుగా వచ్చి రాజగోపాల్ రెడ్డి విసికి రావాలి. విసుకపోతే ఆ పని బిస్కెట్ అయింది.